Welcome to Samrita Spoken English Academy. I am Vinoda Nagoshe. See, in the previous video we talked about present perfect continuous tense related negative sentences. See, he has not been riding vehicle for 2 days. అతను 2 రోజుల నుంచి బండి నడపలేడు. She has not been going to college for 1 month. ఆమె ఒక నెల నుంచి కాలేజ్కి పోతలేదు. They have not been వర్కింగ్ ఎట్ స్కూల్ ఫర్ 2 days. వాళ్ళు 2 రోజుల నుంచి స్కూల్లో పని చేస్తలేరు. వీ హ్యావ్ నాట్ బీన్ గోయింగ్ అవుట్ సైడ్ సిన్స్ 2021 నుంచి మనము బయటికి వెళ్తలేము. ఐ హ్యావ్ నాట్ బీన్ మేకింగ్ వీడియో ఫర్ 2 days. 2 రోజుల నుంచి నేను వీడియో చేస్తలేను. యూ హ్యావ్ నాట్ బీన్ submitting your homework. You have not been writing your homework since day before yesterday. మొన్న నుంచి నువ్వు హోంవర్క్ రాస్తలేవు. టైం ఫ్రేమ్తోనే ఒక యాక్షన్ ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అని ఎలా చెప్తామో, ఒక యాక్షన్ జరగడం లేదు అని కూడా మనం చెప్తాము. సో దోస్ ఆర్ నెగటివ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ sentences. In this video we are going to do WH questions in present perfect continuous tense. WH questions. What, which, where, when, why, who, whose, whom, to whom, for whom, from whom, with whom, how many, how long, how much. These are all WH questions. Among them, in present perfect continuous tense, topmost WH question is how long. Otherwise we can use since when. We can question somebody using how long, otherwise since when. First we see this sentence. How long have you been making kids play? How long have you been making kids play? నువ్వు ఎప్పటి నుంచి పిల్లల్ని ఆడిపిస్తున్నావు? ఇమాజిన్ మీరు మీ పిల్లల్ని తీసుకొని పార్క్ వెళ్ళారు. మీ పిల్లలు ఆ వైపున కొంచెం దూరంలో ఆడుకుంటున్నారు. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ కేమ్ టు యూ అండ్ షీ స్టార్టెడ్ ఆస్కింగ్ యూ ఇన్ దిస్ వే. తను ఏమంటుంది అంటే, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మిమ్మల్ని ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మీ పిల్లల్ని చూడలేదు, మీరు మీ పిల్లల్ని ఆడిపిస్తున్నారని ఆమెకి తెలియదు. మీ పిల్లల్ని చూడలేదు, అలా దూరంగా ఆడుకుంటున్నారు వాళ్ళు. సో మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు, లేకపోతే ఎస్ అడిగింది అనుకుందాం. సో మీరు చెప్తున్నారు ఐఎమ్ మేకింగ్ మై కిడ్స్ ప్లే. ఐ యామ్ మేకింగ్ మై కిడ్స్ ప్లే. నేను నా పిల్లల్ని ఆడిపిస్తున్నాను అని చెప్పారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి చెప్పారు. ఇప్పుడు అవతలి వ్యక్తి అంతటితో ఊరుకోకుండా నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు కదా. ఏంటది? యూ హ్యావ్ బీన్ వాచింగ్ మై వీడియోస్, isn't it, since I started taking these present perfect related continuous tense related sentences. Now ఇప్పుడు ఆమె ఇలా అడుగుతుంది, ఎప్పటి నుంచి నువ్వు పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నావు? ఎప్పటి నుంచి అంటే ఈ సెంటెన్స్ ఏంటంటే, ఇప్పుడు 1 గంట అవుతుందా, అరగంట అవుతుందా, ఎప్పటి నుంచి నువ్వు పిల్లల్ని ఆడిపిస్తున్నావు అని క్వశ్చనింగ్. లేకపోతే ఎప్పటి నుంచి, గత ఎంత కాలంగా నువ్వు పిల్లల్ని ఆడిపిస్తున్నావు? ఎప్పటి నుంచి అంటే ద సేమ్ మీనింగ్. గత ఎంతసేపటి నుంచి, గత ఎన్ని సంవత్సరాల నుంచి అడగొచ్చు క్వశ్చన్ ఇలా. గత ఎంతసేపటి నుంచి నువ్వు పిల్లల్ని ఆడిపిస్తున్నావు, లేకపోతే గత ఎంత కాలంగా నువ్వు పిల్లల్ని ఆడిపిస్తున్నావు. సో ఇప్పుడు మీరు ఎంత కాలంగా, టైం గురించి అడుగుతున్నారు అవతలి వ్యక్తి. యూ హ్యావ్ టు మెన్షన్ టైమ్ ఫ్రేమ్. సో మీరు చెప్తారు ఐ హ్యావ్ బీన్ మేకింగ్ మై కిడ్స్ ప్లే ఫర్ 1 hour. 1 hour నుంచి నేను మా పిల్లల్ని ఆడిపిస్తున్నాను. దిస్ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ WH క్వశ్చన్. మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ బ్యూటిఫుల్ యాక్షన్ వర్డ్ మేకింగ్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఐ యామ్ మేకింగ్ మై కిడ్స్ ప్లే. I have been making my kids play for 1 hour. I have been making my kids play. My kids play.
కిడ్స్ ప్లే అంటే ఇక్కడ ఏంటంటే ఈ యాక్షన్ అనేది మీరు ఆడతలేరు. మీరు ఆడతలేరు, ఈ యాక్షన్ ఇంకొకరితో చేపిస్తున్నారు. ఆడడం అనే యాక్షన్, ఆడడం అనే క్రియ, ఆడడం అనే పని, ఆడడం అనే వర్క్ ఇంకొకరితో చేపిస్తున్నారు. మీరు ఆడట్లేదు. మీరు ఆడితే ఐఎమ్ ప్లేయింగ్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ అంటే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 hour అనేసి మీరు అంటారు. ఐ హ్యావ్ బీన్ మేకింగ్ మై కిడ్స్ ప్లే అంటే మీరు ఆడతలేరు, ఆ యాక్షన్ వేరే వాళ్ళతో చేపిస్తున్నారు. మీ పిల్లల్ని అక్కడ దగ్గరుండి ఆడిపిస్తున్నారు మీరు. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ WH క్వశ్చన్. with beautiful action verb making, make, made, so making, verbing form is making. Next sentence, what have you been doing since morning? What have you been doing since morning? సో నేను మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నాను, ఆన్సర్ ప్లీజ్. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ మార్నింగ్? నువ్వు ప్రొద్దున్న నుంచి ఏం చేస్తున్నావు, మీరు ప్రొద్దున్న నుంచి ఏం చేస్తున్నారు. ఎస్, సి విల్ ఫ్రేమ్ వన్ కాన్సెప్ట్ హియర్. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ మార్నింగ్? బాస్ 2 PM మీటింగ్ ఉంది తనకి. సో పిఏకి చెప్తున్నాడు అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టు అని చెప్పాడనమాట. ఇతను ఆల్మోస్ట్ ఆల్ పెట్టాడు. సో 2 PM ఎగ్జాక్ట్గా ఆ డాక్యుమెంట్స్ అనేసి అడిగితే ఈ పిఏ ఇచ్చాడు. దాంట్లో ఒక డాక్యుమెంట్ మిస్ అయిపోయింది, లేకపోతే దాన్ని ప్రింట్అవుట్ తీయడం ఇతను మర్చిపోయాడు. ఇంకా అరుస్తాడు బాస్. హీ గెట్స్ యాంగ్రీ, ఇజంట్ ఇట్? అండ్ హీ షౌట్స్ ఎట్ దిస్ పిఏ. సో అంటున్నాడు అనమాట, ప్రొద్దున్న నుంచి ఏం చేస్తున్నావు? వాట్ హ్యావ్ యూ బీన్? సార్ ఇప్పుడు ఒక్క 1 సెకండ్లో వెళ్ళి వస్తాను, ప్రింట్అవుట్ తీసుకొస్తాను అంటే ఇతను అంటాడు వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ మార్నింగ్? ప్రొద్దున్న నుంచి నువ్వేం చేస్తున్నావు? ఇన్ దిస్ వే వీ ఆల్సో పీపుల్ కెన్ మనం కూడా యూజ్ చేస్తాం కదా ఇలాంటి సెంటెన్సెస్. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ మార్నింగ్? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ మార్నింగ్? ఇలా అడుగుతూ ఉంటాం. ప్రొద్దున్న నుంచి నువ్వేం చేస్తున్నావు, అసలు ఇన్ని రోజుల నుంచి నువ్వేం చేస్తున్నావు? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ ఫర్ దీస్ మెనీ డేస్? ఇన్ని రోజుల నుంచి నువ్వేం చేస్తున్నావు? ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవ్వాలి. టైం టేబుల్ వచ్చినప్పటి నుంచి ప్రిపేర్ అవ్వలేదు. ఇన్ దిస్ వే వీ యూజ్ దిస్ వన్. నెక్స్ట్, విచ్ ఎగ్జామ్స్ హ్యాస్ రామ్ బీన్ గివింగ్ ఫర్ 3 days? విచ్ ఎగ్జామ్స్ హ్యాస్ రామ్ బీన్ గివింగ్ ఫర్ 3 days? రామ్ అదర్వైజ్ హీ. మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మీ ఫ్రెండ్ ఇంట్లో లేడు. సో ఆంటీ ఉంది. సో ఈ ఆంటీని అడిగారనమాట, ఆంటీ రామేడి అని అడిగితే రామ్ వాళ్ళ మామ్ చెప్తుంది ఏమని అంటే, తను కాలేజ్కి వెళ్ళాడు, అతను ఎగ్జామ్స్ రాస్తున్నాడు 3 days నుంచి అని చెప్పింది. అతను ఎగ్జామ్స్ రాస్తున్నాడు, మామూలు సెంటెన్స్, అతను ఎగ్జామ్స్ రాస్తున్నాడు. చెప్పాలంటే ఎలా చెప్తాము? హీఈస్ రైటింగ్ ఎగ్జామ్స్, అదర్వైజ్ హీఈస్ గివింగ్ ఎగ్జామ్స్ అని చెప్తాము. ఇంకొకటి ఏంటంటే, అతను అంటే ఏం చెప్తుందంటే అతను 3 రోజుల నుంచి ఎగ్జామ్ రాస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫర్ 3 days అని చెప్పింది. ఇప్పుడు ఇతను మీరు వెళ్ళారు కదా రామ్ని కలవడానికి. ఇప్పుడు మీరు అడుగుతారు వెంటనే, ఆంటీ లేకపోతే ఆంట్ 3 days నుంచి ఏ ఎగ్జామ్స్ రాస్తున్నాడు? మీకు తెలియదు, మీకు ఇన్ఫార్మ్ చేయలేదు, మీరు మాట్లాడలేదు దాని గురించి. సో ఆంట్ ఏ ఎగ్జామ్స్ 3 days నుంచి రాస్తున్నాడు? విచ్ ఎగ్జామ్స్ యాజ్ రామ్ బీన్ రైటింగ్ అదర్వైజ్ గివింగ్ ఫర్ 3 days? 3 రోజుల నుంచి ఏ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఇన్ దిస్ వే వి ఆస్క్. నెక్స్ట్, వేర్ హ్యావ్ దే బీన్ లెర్నింగ్ డ్యాన్స్ ఫర్ 2 years? వేర్ హ్యావ్ దే బీన్ లెర్నింగ్ డ్యాన్స్ ఫర్ 2 years? 2 పిల్లలు డ్యాన్స్ మీద పర్ఫార్మించారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సో ఆడియన్స్ ఈ పిల్లల మామ్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ఏమని అంటే, క్వశ్చన్ తను మామ్ చెప్తుందన్నమాట, ఎక్కడ నేర్చుకుంటున్నారు అని అడగాలంటే ఎక్కడ నేర్చుకుంటున్నారు. మామ్ ఏం చెప్తుందంటే, ముందైతే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు అని చెప్పింది ఆడియన్స్కి. ఈ ఆడియన్స్ అంతటితో ఊరుకోకుండా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఈ సెంటెన్స్ని మనం ఎలా చెప్తాం? దే హ్యావ్ బీన్ లెర్నింగ్ డ్యాన్స్ ఫర్ 2 years.
2 years. ఇప్పుడు ఆడియన్స్ అంతటితో ఊరుకోకుండా ఇంకో క్వశ్చన్ అడుగుతారు. ఏమని అంటే ఎక్కడ నేర్చుకుంటున్నారు, వేర్ ఆర్ దే లెర్నింగ్, ఎక్కడ నేర్చుకుంటున్నారు, వేర్ ఆర్ దే లెర్నింగ్. 2 సంవత్సరాల నుంచి ఎక్కడ నేర్చుకుంటున్నారు, వేర్ హ్యావ్ దే బీన్ లెర్నింగ్ డాన్స్ ఫర్ 2 years. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మదర్ ఆన్సర్ ఇస్తారు, దే హ్యావ్ బీన్ లెర్నింగ్ డాన్సింగ్, సమ్ ఇన్స్టిట్యూషన్, సంథింగ్ అకాడమీ, డాన్స్ అకాడమీ, లైక్ దట్. ఓకే, రైట్. నెక్స్ట్, why have not they been answering my call for 1 hour? It's a negative question form sentence. We have not over here. Why haven't they been answering my call for 1 hour? మనం కాల్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకోరు అప్పుడప్పుడు, అంటే డ్యూ టు వేరియస్ రీజన్స్. సో అలాంటప్పుడు మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాము. మీరు మీ బ్రదర్కి ఫోన్ చేశారు, ఇమాజిన్ మీరు మీ బ్రదర్కి ఫోన్ చేస్తే తను రిసీవ్ చేసుకోవట్లేదు కాల్. సో బ్రదర్ ఎక్కడ ఉంటాడంటే హాస్టల్లో ఉంటాడు అనుకుందాం. వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ కూడా మీ దగ్గర ఉంది. ఇప్పుడు బ్రదర్ రిసీవ్ చేసుకోవట్లేదు కాల్ తీసుకోవట్లేదు కాల్. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే పక్కన ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు. వాళ్ళని ఓకే, మీ బ్రదర్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఉంది కదా, దానికి చేస్తారు ఫోన్ మీరు. సో ఫోన్ చేసి తనతో అంటారు, తనతో ఈ సెంటెన్స్, వై హ్యావ్ నాట్ మై బ్రదర్. ఓకే, వై హ్యావ్ నాట్ మై బ్రదర్, లేకపోతే వై హ్యావ్ నాట్ దే బీన్. దే ఈజ్ నథింగ్ బట్ హియర్ ప్లూరల్. వై హ్యావ్ నాట్ దే బీన్ ఆన్సరింగ్ మై కాల్ ఫర్ 1 hour, లైక్ దట్. యూ హ్యావ్ 2 brothers అనుకుందాం. యూ హ్యావ్ 2 brothers. ఇద్దరికి కలిపి ఒకటే ఫోన్ ఉంది. ఆ ఫోన్కి కాల్ చేశారు, వాళ్ళిద్దరు రిసీవ్ చేసుకోవట్లేదు. వాళ్ళ ఫ్రెండ్కి, మీ బ్రదర్స్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి వై హ్యావెంట్ మై బ్రదర్స్ బీన్ ఆన్సరింగ్ మై కాల్ ఫర్ 1 hour. 1 hour నుంచి మా బ్రదర్స్ ఎందుకు కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు అని మీరు అడుగుతారు. సో అవతలి వ్యక్తి, ఆ ఫ్రెండ్ మీకు సమాధానం ఇస్తాడు. ఐ డోంట్ నో అనొచ్చు. దే హ్యావ్ నాట్ బీన్ రిసీవింగ్ యువర్ కాల్ due to they are busy, because they are busy అని చెప్పొచ్చు. వేరియస్ ఆన్సర్ he can give you. Next, who has been supervising midday meals program for 3 months. ఇప్పుడు ఎవరు వచ్చారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ వచ్చాడు, స్కూల్కి వచ్చి అడుగుతున్నాడు అన్నమాట. ఏమని, 3 నెలల నుంచి అతనికి ఏం కావాలి, 3 నెలల నుంచి ఈ స్కూల్లో ఎవరు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని సూపర్వైజ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కావాలి. సో తను అదే అడుగుతారు. ఏమని, హూ హ్యాస్ బీన్ సూపర్వైజింగ్ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఫర్ 3 months. 3 నెలల నుంచి ఈ స్కూల్లో, ఇన్ దిస్ స్కూల్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారు. రైట్. నెక్స్ట్, హూస్ హౌస్ హ్యావ్ యూ బీన్ రెనోవేటింగ్ ఫర్ 1 year. ఎవరి హౌస్ నువ్వు రెనోవేటింగ్ చేస్తున్నావు 1 సంవత్సరం నుంచి. ఇక్కడ ఏమైంది, మీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఒక యాక్షన్ చేస్తున్నాను, ఒక బిల్డింగ్ని నేను ఒక బిల్డింగ్ని నేను 1 year నుంచి రెనోవేట్ చేస్తున్నాను అనేసి మీరు చెప్పారు. ఒక్క బిల్డింగ్ని నేను 1 year నుంచి రెనోవేట్ చేస్తున్నాను అని మీరు చెప్పారు. సో ఈ ఫ్రెండ్ ఏమంటాడంటే మిమ్మల్ని ఇంకో క్వశ్చన్, ఎవరి బిల్డింగ్ నువ్వు 1 year నుంచి రెనోవేట్ చేస్తున్నావు. హూస్ బిల్డింగ్ హ్యావ్ యూ బీన్ రెనోవేటింగ్ ఫర్ 1 year? ఇన్ దిస్ వే. టు హూమ్ హ్యావ్ యూ బీన్ గివింగ్ మనీ సిన్స్ యూ గాట్ జాబ్. నీకు జాబ్ వచ్చినప్పటి నుంచి నువ్వు ఎవరికి మనీ ఇస్తున్నావు. నీకు జాబ్ రావడం అనే యాక్షన్ జరిగింది. నీకు జాబ్ రావడం అనే యాక్షన్ జరిగింది. ఆ యాక్షన్ జరిగినప్పటి నుంచి నువ్వు డబ్బులు ఎవరికి ఇస్తున్నావు. టు హూమ్ హ్యావ్ యూ బీన్ గివింగ్ మనీ సిన్స్ యూ గాట్ జాబ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, WH క్వశ్చన్. విత్ హూమ్ హ్యావ్ యూ బీన్ స్పీకింగ్ ఆన్ ఫోన్ సిన్స్ 1 PM. విత్ హూమ్ హ్యావ్ యూ బీన్ స్పీకింగ్ ఆన్ ఫోన్ సిన్స్ 1 PM. మీరు మీ బ్రదర్కి ఫోన్ చేశారు. బ్రదర్కి ఎప్పుడు ఫోన్ చేశారు? ఎగ్జాక్ట్ 1 PMకి ఫోన్ చేశారు.
ఫోన్ చేస్తే బిజీగా వస్తుంది కాల్, హాఫ్ అన్ అవర్ ఆగి మీరు మళ్ళీ కాల్ చేశారు, అప్పుడు రిసీవ్ చేసుకున్నాడు మీ బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్ వేస్తారు, విత్ హూమ్ ఆర్ యూ స్పీకింగ్ అని అడుగుతారు. ఎవరితో మాట్లాడుతున్నావు? విత్ హూమ్ ఆర్ యూ స్పీకింగ్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ WH క్వశ్చన్, ఎవరితో మాట్లాడుతున్నావు? విత్ హూమ్. ఇంకొకటి ఏంటంటే 1 PM నుంచి, హాఫ్ అన్ అవర్ నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? విత్ హూమ్ హ్యావ్ యూ బీన్ స్పీకింగ్ ఫర్ 30 minutes. విత్ హూమ్ హ్యావ్ యూ బీన్ స్పీకింగ్ సిన్స్ 1 PM. ఎవరితో 1 PM నుంచి ఎవరితో మాట్లాడుతున్నావు? ఇజంట్ ఇట్? పాయింట్ ఆఫ్ టైం. ఓకే, యా, ఎవరితో మాట్లాడుతున్నావు. నెక్స్ట్, ఫర్ హూమ్ హ్యావ్ police been patrolling since afternoon. మధ్యాహ్నం నుంచి పోలీసులు ఎవరి కొరకు ప్యాట్రోలింగ్ చేస్తున్నారు. ఇజంట్ ఇట్? నెక్స్ట్, ఫ్రమ్ హూమ్ హ్యాస్ రాణి బీన్ గెట్టింగ్ అడ్వైజెస్ సిన్స్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి రాణి ఎవరి దగ్గర నుంచి సలహాలు పొందుతుంది. How have they been getting ready for exams since timetable was announced? This is passive voice. Since timetable was announced. టైంటేబుల్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి వాళ్ళు ఎలా ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్నారు, ఎగ్జామ్స్కి ఎలా రెడీ అవుతున్నారు. హౌ హ్యావ్ దే బీన్ గెట్టింగ్ రెడీ ఫర్ ఎగ్జామ్స్ సిన్స్ ద టైంటేబుల్ వాజ్ అనౌన్స్డ్. టైంటేబుల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి వాళ్ళు ఎలా ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నారు. హియర్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెంటెన్స్. తను తన బాబుకి ఎన్ని సంవత్సరాల నుండి స్నానం చేపిస్తూ ఉంది. తను తన బాబుకి ఎన్ని సంవత్సరాల నుండి స్నానం చేపిస్తూ ఉంది. ఓకే, ఫ్రేమ్ కాన్సెప్ట్ ఆల్సో ట్రై టు ట్రాన్స్లేట్ దిస్ సెంటెన్స్ like this. You can make many sentences. I hope this video, these concepts, everything is clear to you. We'll meet with another video. Until then, take care all of you. Happy learning.